ధర్మసింధు కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకి నమస్కారం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. వేదకాలం నుంచి మన ప్రజలు సుఖమైనటువంటి జీవితాన్ని, ఆనందమైనటువంటి జీవితాన్ని, సహోదరులుగా కలిసి మెలిసి ఆనందంగా జీవించడానికి వేదాల్లో అనేకమైనటువంటి మార్గాలు చెప్పబడ్డాయి. అందులో ఈ యాగాలు, హోమాలు చేయడం మూలంగా అనేకమైనటువంటి లాభాలు జరుగుతాయనేటువంటిది శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈనాటి మన చర్చలో ఈ వర్షాలు, యాగాలు, వర్షాలు, హోమాలు దీన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే పూర్వకాలం మానవుడు ప్రకృతికి చాలా దగ్గరగా ఉండేవాడు. అంటే ప్రకృతి అంటే ఏమిటో పూర్తి అవగాహన తనకు ఉండేది. అందుకనే ప్రతి వస్తువుని దైవంగా భావించి ఎంతో పవిత్రమైనటువంటి హృదయంతో పూజిస్తూ ఉండేవారు. అందుకని మనోబలం పెరిగి ఉండేది. మనస్సు అధికమైనటువంటి బలం కలిగి ఉండడం మూలంగా చాలా వరకు మన ఋషులు అనేకంగా దృగ్గోచరమైనటువంటి విషయాల్ని శాస్త్రంలో నిబిడీకృతం చేశారు. ఏమిటిది అంటే కళ్ళు మూసుకుని ఏమేమి జరుగుతున్నవి అంతరిక్షంలో అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి వేదాల్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కనుక మనం చూసినట్టయితే మనం ప్రకృతికి చాలా దూరం అయిపోయాం. ఏమిటి? మానవుడి యొక్క కోరికలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆకాశానికి ఎలాగైతే హద్దు లేదో మానవుడి యొక్క కోరికలకు కూడా హద్దు లేకుండా పోయింది. ఏమి జరిగాయి మనం కనుక ఒక్కసారి పునర్విమర్శన చేసుకున్నట్టయితే, పూర్వంలో అడవులు దిట్టంగా ఉండేవి. ప్రతి చోట, ప్రతి నగరంలో కూడా చెట్లు పెంచేవాళ్ళు. తద్వారా వర్షాలు సకాలంలో చక్కగా కురిసేవి. దానివల్ల మనుషులు కూడా ఆనందాన్ని పొందేవారు. అలాగే పశువులు, పక్షులు అన్నీ కూడా సుఖంగా జీవించేవి. అంటే ఒక సద్భావనతో కూడుకున్నటువంటి మంచి వాతావరణంలో మనిషి జీవించేవాడు. కానీ ఈనాడు ఆ పరిస్థితి పూర్తిగా నాశనమైపోయింది. ఎందుకని అంటే ప్రయోగాలు అనేటువంటి పేరుతోటి విధ్వంసానికి కారణాలుగా అయ్యేటువంటి వ్యవహారాల్ని లేదా పనుల్ని చేస్తున్నాడు మానవుడు. ఇప్పుడు పూర్వం ఉండేటువంటి అడవులన్నిటినీ కొట్టేశారు. ఆ కొట్టేయడం మూలంగా వర్షాలు క్రమంగా రావటం లేదు. అలాగనే మనకి నగరాల్లో కానీ పల్లెటూరులో కానీ ఏవైతే చెట్లు ఉన్నాయో ఆ చెట్లన్నిటినీ సమూలంగా కలప కింద వాడేసుకున్నారో దాన్ని కూడా నరికేశారు. అయితే దీన్ని ఈ క్రియ చేస్తున్నారే తప్ప అయ్యో దీనివల్ల మనం ఎంతో ఇబ్బంది పాలవుతామో ముందర అనేటువంటి జ్ఞానాన్ని కూడా, అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు మానవుడు. అయితే ఇవి కొట్టేయడం మూలంగా ఈనాడు మనం చూస్తున్నాం. ఇప్పుడు జూలై అయినప్పటికీ కూడా ఇంకా వర్ష ఋతువు రాలేదు. చూడండి, ఆషాఢ మాసం రాగానే తప్పనిసరిగా వర్షం కురవాలి. అందుకనే కాళిదాసు కూడా అప్పటి తన మేఘ సందేశంలో చెప్పాడు, ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశిష్టసానం. అంటే ఆషాఢమాసం మొదటి రోజు వచ్చింది అనగానే వర్షం వస్తుంది. అంటే ఎంత ఖచ్చితంగా చెప్పగలిగారంటే ప్రకృతికి వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి ప్రకృతి కూడా వాళ్ళతోటి సహకరించింది. ఇప్పుడు మనం ప్రకృతికి చాలా దూరం అయిపోయాం కాబట్టి ప్రకృతిని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. దాన్ని తిరస్కరించి దాన్ని ఏహ్యభావంతో చూస్తున్నారు. ఇది చాలా చాలా తప్పు. అయితే ఈ వర్షం గురించి చెప్పినప్పుడు భగవద్గీతలో గీతకారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటంటే అది అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞకర్మ సముద్భవః. అంటే వర్షం వల్ల ఆహారం ఉత్పత్తి అవుతుంది, ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈ వర్షం మేఘాల వల్ల వస్తుంది. ఈ మేఘాలు యజ్ఞం వల్లనే వస్తుంది. అంటే యజ్ఞం అంటే ఇక్కడ కర్మ, కర్మ అంటేనే యజ్ఞం. అంటే అంటే కర్మ అనేటువంటి యజ్ఞం రూపంలో ఉండేది. అంటే వీళ్ళు అప్పుడు హోమం చేసేవారు. అది ఎలాగా అంటే మనకి ఈ యాగాలు చేయడానికి ద్రవ్యాల్ని సమర్పిస్తారు. అంటే ద్రవ్యంతో మంత్రంతో మనం ఈ మంత్రోచ్చాటన చేస్తూ అగ్నికి ఆహుతి చేయడం అనేటువంటిది అది విధానం. అది చేయడం మూలంగా అగ్నిలో ఆహుతి చేసిన తర్వాత ఇక్కడ వేద మంత్రంలో అనేకమైనటువంటి శక్తులు నిబిడీకృతమవడం మూలంగా ఆ శక్తులన్నీ కూడా చుట్టుపక్కల పర్యావరణంలో వ్యాపించి తద్వారా ఈ యొక్క మూలికల ద్వారా ఏదైతే మూలికలు ఇందులో వేస్తారో, హోమంలో ఏవైతే దినుసులు వేస్తారో ఆ దినుసుల వల్ల ధూళి కణాలు పైకి లేస్తాయి. అవే కాకుండా ఈ హోమంలో కానీ యాగంలో కానీ ఆవు నెయ్యి వేస్తారు. ఆ ఆవు నెయ్యి వేయడం మూలంగా ఆ ఆవు నెయ్యితో కలిసినటువంటి ఈ ధూళి కణాలు కాస్త జిడ్డుగా ఉంటాయి. ఇవి గాలి వల్ల పైకి ఆకాశంలోకి వెళతాయి. ఈ ఆకాశంలోకి వెళ్ళడం మూలంగా ఈ జిడ్డుకి చుట్టుపక్కల ఉండేటువంటి నీటి కణాలని ఆకర్షించేటువంటి శక్తి ఉంది ఇందులో. అంటే ఈ ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఈ కణాలని ఈ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంటే వాతావరణంలో ఉండేటువంటి నీటి కణాలన్నిటినీ కూడా ఇది గ్రహించి ఈ వేద మంత్రంలో ఉండేటువంటి మంత్రోచ్చాటనలో ఉండే శక్తి తరంగాలు ఇందులో ఉండేటువంటి కణాలన్నిటినీ కూడా ఒక మంచి మేఘంగా ఏర్పరుస్తాయి. అంటే మనం జాగ్రత్తగా దీన్ని పరిశీలించి చూసినట్టయితే ఇక్కడ వీటికి సరి అయినటువంటి కాలంలో సరి అయినటువంటి సమయంలో ఒక మంచి లగ్నం చూసుకుని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టాలనేటువంటి శాస్త్రవచనం. సకాలంలో గనక మనం చేయనట్టయితే దాని ఫలితం మనకి పూర్తిగా రాదు. ఇప్పుడు దాన్ని మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ఉదాహరణకి మనం చెప్పుకున్నట్టయితే ఈ యాగం కానీ హోమం కానీ చేసినటువంటి దాని యొక్క ఫలితానికి మన ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే 3/12/1984 సంవత్సరం డిసెంబర్ 3, 1984 సంవత్సరంలో భోపాల్లో గ్యాస్ లీక్ అయింది. కొన్ని వేల మంది జనాలు చనిపోయారు. అలాగే కొన్ని వేల మంది వికలాంగులయ్యారు. మతిభ్రంశం జరిగింది. ఎంతో నష్టం జరిగిందనమాట. అయితే ప్రభుత్వం కూడా దానికి చాలా కలవరం చెందింది. కానీ ఇది మనిషి చేసినటువంటి తప్పిదం కాదా? అవును. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏమిటంటే ఆశ్చర్యకరమైన విషయం, వాళ్ళు సర్వే చేసినప్పుడు అక్కడ 2 ఇళ్ళు మాత్రం ఏ విధమైనటువంటి ఈ ఇబ్బందులకు గురి కాకుండా అందులో ఎవరూ చనిపోలేదు, ఏ విధమైనటువంటి రోగాలు రాలేదు, ఏ విధమైనటువంటి వికలాంగత్వం అనేటువంటిది అది కూడా అంగవైకల్యం అనేటువంటిది కూడా రాలేదు. దీనికి కారణం ఏంటని చూస్తే ఆ 2 ఇళ్లల్లోనూ ప్రతిరోజు హోమం చేసేవారట. చూడండి, ఇంతకంటే ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం మరొకటి లేదు. ఇక చూసుకున్నట్టయితే మంత్రాల్లో అసలు మనకి మహిమ ఉందా అనేటువంటి సందేహం కూడా మనకి రావచ్చు. అది సహజం. అయితే మంత్రాల్లో ఖచ్చితంగా మహిమ ఉన్నది అనేటువంటిది తథ్యం. ఏమిటి ఎలాగా అని కనుక చూసినట్టయితే మనిషి యొక్క త్రికరణ శుద్ధి ఫస్ట్ ఉండాలి. మొట్టమొదటిగా ఆంతరంగికంగా వాడి మనస్సు చాలా పరిశుభ్రంగా ఉండాలి. వాడు చదివేటువంటి ఆ వ్యక్తి చదివేటువంటి మంత్రం అనేటువంటిది స్పష్టంగా ఒక నియమమైనటువంటి క్రమ పద్ధతిలో చదివితే దాని యొక్క ఫలితము తప్పనిసరిగా వస్తుందనేటువంటిది నిర్విమాంసం.
అలాగనే దీనికి ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఏకాగ్రత లేకుండా ఏ మంత్రం చెప్పినా ఎట్టి పరిస్థితులు అది పనిచేయదు. అంటే దీన్ని మనం మానసికంగా మన దృఢత్వం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ విషయాన్ని మనకు పెంపొందించుకున్నట్టయితే తప్పనిసరిగా మనం ఈ యొక్క స్థితికి రాగలగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇందాక మనం ఇందాక మాట్లాడుకుంటూ వర్షం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ వర్షం అనేటువంటిది ఎలాగ ఉంటుంది అన్నట్టయితే ఈ చరాచర జగత్తునంతటి కూడా చైతన్యవంతం చేసేటువంటి సూర్య భగవానుడు ప్రథమ కారకుడు. ఆయనే ఈ మొత్తం జగత్తునంతా కూడా. ఏమిటండి అని కనుక చూసినట్టయితే ఆ సూర్యుడి యొక్క తీక్షణమైనటువంటి వీక్షణాలు భూమండలంలో ఉండేటువంటి జలపాతాలు ఏవైతే ఉన్నాయో, లేదా సరస్సులు, నదులు, సముద్రాలు, వీటన్నిటి మీద పడి అవి నీటి ఆవిరి రూపంలో ఆకాశంలోకి అనేకమైనటువంటి కిలోమీటర్ల ఎత్తులోకి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. దీనికి వాయుదేవుడు దానికి కారకుడవుతాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి కణాలన్నింటినీ కూడా దానికి తీసుకుపోయి ఆకాశంలోకి చేరవేస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ నీటి కణాలలో ఉండేటువంటి అంతర్గత శక్తి ఏదైతే ఉందో దాన్ని గుప్తోష్ణము అంటాం. ఈ గుప్తోష్ణం బయటకు వచ్చి ఆ యొక్క నీరు ఏదైతే ఉంటుందో అది తమ శక్తిని కోల్పోతుంది. మానవుడు ఏ విధంగా అయితే తన శక్తి కోల్పోయి నిర్జీవుడవుతాడో అదేవిధంగా ఈ నీటి బిందువుల్లో ఉండేటువంటి ఈ ఉష్ణశక్తి బయటికి వచ్చేసి అది చల్లబడిపోతుంది. దాన్నే మనం మంచుగడ్డ అంటాం. ఆ మంచుగడ్డ బరువెక్కి అది ఆకాశంలో ఉండలేక తిరిగి భూమి వైపుకి తన ప్రయాణాన్ని సాగిస్తూ కిందికి వేరువేరు ఉష్ణోగ్రతల వల్ల అది మెల్లగా నీరుగా మారి తర్వాత వర్ష రూపంలో భూమి మీద పడుతుంది. ఇదండి వర్షాన్ని గురించి చిన్న ఒక అవగాహన. అయితే వర్షం పడడానికి మన పూర్వీకులు ఏవేంటి చేసేవారు అనేటువంటిది మనం కొన్ని చూసుకున్నట్టయితే మనకి రామాయణంలో ఋషిశృంగుడు అనేటువంటి ఒక వృత్తాంతం ఉన్నది. అక్కడ ఆయన యొక్క వృత్తాంతాన్ని కథగా చదివి ఆ శృంగుణ్ణి వచ్చేటువంటి ప్రయత్నం చేసేవారు. దానివల్ల వర్షం కురిసేదని మనకి రామాయణం చెప్తోంది. అలాగే భారతంలో మనకి ఈ యాగాల గురించి ఉన్నది. అంటే విరాట పర్వంలో ఈ విరాట పర్వం యొక్క పారాయణం చేసినట్టయితే తప్పనిసరిగా వర్షం పుడుతుంది అని చెప్పి మహాభారతం కూడా చెబుతూ ఉన్నది. అయితే మనకి ఈ వర్షానికి ఈ యొక్క యాగాలు ఏమన్నా చేస్తారా అనేటువంటిది మనం ఆలోచించినట్టయితే ఈ వర్ష యాగాల్లో అతి ముఖ్యమైనది వరుణయాగం. అంటే ఇక్కడ వరుణయాగం ఈశ్వరుని ప్రధాన దేవతగా తీసుకుని 1000 ఘటాలతోటి అంటే 1000 కుండలతోటి నీరు అభిషేకాన్ని మంచి నీటిని అభిషేకంగా చేసేవారు. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని 1000 కలశాలతో చేస్తున్నారు. అయితే ఇంకొకటి ఉంది కర్రేస్ట్ అని చెప్పి. ఇందులో ఈ హోమంలో వాడేటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా నల్లగా ఉండాలని చెప్పి భావన చేసి ప్రతి వస్తువుని చివరికి ఆ హోమంలో కానీ ఆ హోమం దగ్గర లేదా యాగం దగ్గర కట్టేటువంటి అశ్వము తర్వాత గోవు ఇవన్నీ కూడా నల్లగా ఉంచేవారు. అంటే ఇక్కడ ఏమిటి సంకల్పము అంటే వాళ్ళు చేసేటువంటి దృఢ సంకల్పంలో ఈ నల్లటి పదార్థాలు మనకి చుట్టూ ఉండడం మూలంగా నల్లటి మేఘాలు ఏర్పడి ఆ నల్ల మేఘాలు వర్షం బ్రహ్మాండంగా కురవాలి అనేటువంటి దృఢ సంకల్పం ఏర్పడడం. అక్కడ చూడండి, మనిషి యొక్క సంకల్పం ఉన్నట్టయితే ఏదైనా పనిచేస్తుంది అనేటువంటిది ఇదొక నిదర్శనం. అయితే వీటిలో శాస్త్రీయత ఏమన్నా ఉందా అనేటువంటి మీమాంస కూడా రావచ్చు. అయితే మనం ఈ హోమాల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో
వీటన్నిటిలో కూడా మంత్రోచ్చాటన చేస్తూ ఏదైతే ద్రవ్యాన్ని మనం సమర్పించుకుంటామో ఆ ద్రవ్యం అగ్నేరపహ అనే మంత్ర ప్రకారంగా అగ్నిలోంచి నీరు పుట్టింది అనేటువంటిది. ఇవన్నీ అగ్నిలో వేయడం మూలంగా మనకి నీరు వస్తుంది అనేటువంటిది శాస్త్రవచనం. అంటే ఈ నీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, చుట్టుపక్కల భూమి మీద ఉండేటువంటి నీరంతా కూడా పైకి వెళ్ళిపోయి అక్కడ ఘనీభవించి తిరిగి వర్ష రూపంలో కిందికి వస్తుంది అనేటువంటిది. ఇది ఇందులో వేసేటువంటి మూలికలలో ఉండేటువంటి పదార్థంలో నిబిడీకృతమైనటువంటి ఒక రహస్యం. ఈ రహస్యాన్ని తెలియక అనేక విధాలుగా మాట్లాడుకోవడం అంత సబబు కాదు. అయితే ఈ వర్ష ఋతువు గురించి మనకి వేద చక్షువైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనకి చాలా విషయాలు ఉన్నాయి. ఏమిటంటే జ్యోతిషంలో మనకి పూర్వకాలం వర్ష ఋతువుని పరీక్షించాలి అని చెప్పి వరాహమిహిరుడు, గర్గుడు, పౌలుడు, భట్టోత్పలుడు, పరాశరుడు, వృద్ధ గర్గుడు, యువ గర్గుడు వీళ్ళందరూ కూడా, అలాగే నారదుడు, వీళ్ళందరూ కూడా ఎంతో కృషి చేశారండి. ఇక్కడ ఏమిటంటే మనం గుర్తుంచుకోవలసింది, చెప్పుకోవలసింది కూడా, వాళ్ళ గురించి ఆలోచించలేదండి, లోకం గురించి ఆలోచించి పనిచేశారు. అందుకనే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే యాగాల్లోనూ ఈ యొక్క హోమాల్లోనూ తర్వాత ఈ మంత్రాలు చెప్పేటప్పుడు చివరిలో న మమ అంటే నాకు కాదు, ఇది మొత్తం యావత్ ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ప్రజానీకానికి చెందుతుంది అనేటువంటి సద్భావన. ఈ భావనతో చేస్తేనే దృఢ సంకల్పం అవుతుంది. ఆ సంకల్పం సత్ఫలాన్ని తప్పకుండా ఇస్తుంది. అయితే ఇక్కడ మనకి మార్గశిర మాసంలో కృష్ణపక్షం తర్వాత మార్గశిర శుక్ల పాడ్యమి తర్వాత పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడుండగా మనం ఈ వర్ష ఋతువుని పరిశీలన చేయాలని చక్కటి సూత్రాన్ని మనకిచ్చాడు మహానుభావుడు వరాహమిహిరుడు. దాన్ని దాదాపుగా ఎక్స్పెరిమెంట్ చేసి ఇప్పుడు విద్యాలయాల్లో దానికి సంబంధించినటువంటి అనేక ప్రయోగాలు నిరంతరం జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఈ మార్గశిర మాసాన్ని ఎందుకు ఎన్నుకున్నారండి? వేరే ఎన్నుకోవచ్చు కదా, బోళ్ళు మాసాలు ఉన్నాయి కదా అనేటువంటి అనుమానం రావచ్చు. ఇక్కడ ఏమిటంటే వాతావరణం చాలా నిర్మలంగా, ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీకు గాలి వేగం ఉండదు, గాలి నిలకడగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి, శీతలంగా ఉంటుంది. కాబట్టి వర్ష ఋతువుకి పరీక్ష చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి అని చెప్పి మన మహానుభావులైనటువంటి ఋషులు మనకు అందించినటువంటి మహాప్రసాదం. అయితే ఇక్కడ ఏమిటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ వర్షం మనకి ఎలాగ అంచనా వేయచ్చు అనేటువంటిది కనుక చూసినట్టయితే, మన ఇందాక చెప్పుకున్నాం, ఈ చరాచర జగత్తునంతా ప్రభావితం చేసేటువంటి సూర్య భగవానుడు ధనుర్రాశి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆరుద్రా ప్రవేశం వరకు, అంటే మిథున రాశిలో ఉండేటువంటి ఆరుద్రా ప్రవేశం వరకు వర్ష ఋతుని పరీక్షించమన్నారు. అంటే ఒక్కొక్క రాశిలో సూర్యభగవానుడు 30 రోజుల చొప్పున ఉంటాడు. ఈ 30 రోజుల్లో వాతావరణంలో మొత్తం ప్రపంచమంతా, అంటే మొత్తం ఏరియాలో కూడా ఏవేంటి జరుగుతున్నది అనేటువంటిది మనం పరిశీలించాలి అని చెప్పి మనకి వరాహమిహిరులు వారు చెప్పారు. అంటే ఇక్కడ ఉత్తర భారతదేశం కానీ, దక్షిణ భారతదేశం కానీ, ఈశాన్య భారతం కానీ, పశ్చిమ భారతం కానీ, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినా, వడగళ్ళు పడ్డా, విపరీతమైనటువంటి గాలులు వీచినా, లేదా హిమపాతం ఏదైనా అంటే మంచు ఏదైనా పడినా, లేదా ఉల్కాపాతాలు ఏవైనా పడ్డా, వీటినన్నిటినీ కూడా
పరిశీలనలోకి తీసుకోండి అనేటువంటిది. చూడండి, ఇందులో ఎంత గొప్ప శాస్త్రం ఉందంటే, మొట్టమొదట ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టేది. ఏమిటి అంటే, మనకి రాబోయే ఋతువులో వర్షం ఎంతవరకు పడుతుంది అనేటువంటిది మనం ముందరగానే అంచనా వేయచ్చు. ఎలాగా అంటే, మనకి ఉదాహరణకి మనం డిసెంబరు అంటే మార్గశిరం, పుష్యమాసం, మాఘం, పాల్గొనం ఈ మాసాల్లో రవి సంచారం చూసుకున్నప్పుడు ఒకవేళ ఎక్కడన్నా వర్షం కురిస్తే, లేదా మంచు కురిస్తే, లేదా వడగళ్ళు పడితే, ఇలాంటి నీటికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే అక్కడ గనక జరిగినట్టయితే అంత మేరకు, అంత భాగము రాబోయేటువంటి వర్ష ఋతువులో వర్షం తగ్గుతుంది అనేటువంటి మహత్తరమైనటువంటి రహస్యాన్ని అందులో వ్యక్తీకరించారు మన ఋషులు సంస్కృత భాషలో శ్లోక రూపంలో. చూడండి ఇందులో ఎంత గొప్ప శాస్త్రీయత ఉన్నదో.